గౌరవాన్ని తెచ్చి ముస్లిం సోదరులు నన్ను ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను కాబట్టి మాట ప్రకారం వాళ్ళ ముందే వచ్చాను. ఇంకా మంది రాలేదనే ఉద్దేశంతో పేరెంట్లు అంతా కూర్చొని మీ దగ్గర రావడం జరిగింది. నాకు ఈ సంతోషం ఉంది అంటే మొదలు మాట్లాడిన ముస్లిం అయినా తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆమె ప్రత్యేక నమస్కారాలు చెప్తూ నేను మీ గౌరవం గ్రామానికి రావడం ఎన్నో తూర్లు వచ్చాను ఎలక్షన్లో, కానీ మిమ్మల్ని అందరూ కలిసి సౌభాగ్యం నాకు ఎప్పుడు కలగలే. మొదటిసారి కల్పించారు. అందరికీ నమస్కారం చెప్తూ ముఖ్యంగా ప్రత్యేకంగా నా మిత్రుడు ఏం చెప్పాడు అంటే, ఎవరు ఏం చేసినా తల్లిదండ్రులు మాత్రం మరవద్దు. జీవితం తల్లిదండ్రులకు చేసిన సేవ ఇంకోటి ఇంకెక్కడ దొరకదు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే నువ్వు కూడా అంత సంతోషంగా ఉంటావు అనే ఉద్దేశంతో మాట్లాడాడు. చాలా మంది తల్లిదండ్రులను పోషించారు, అడగరు, తిన్నరో లేదా అని కూడా అడగరు. అటువంటి కాకుండా వాళ్ళ క్షేమాన్ని కోరాలి అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నేను మీ అందరితో ప్రత్యేకంగా కోరుతున్నా. నేను కూడా ఒక తల్లిదండ్రులు పుట్టినండి. నేనేం పైకి వెళ్ళి దిగలే. ఏ దేవుడు కానీ ఎవరు కానీ నన్నేం పుట్టించలే. దేవుడు కూడా పంపాడు, తల్లిదండ్రులు బాగా చూసుకోమని చెప్పాడు. కానీ వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలను కూడా ఓర్చి శక్తి లేకుండా వాళ్ళని చాలా కష్టాలు ఉంటే కూడా వాళ్ళని సుఖపెట్టలేకపోయిన పుత్రులు ఎంతోమంది. నేను గౌరవానికి వచ్చాను. నా మిత్రుడు నరసింహారెడ్డి గారు రాలేడు ఈరోజు. ఎందుకు రాలేదో నాకు తెలియదు. ఆయన ఆరోగ్యం బాగాలేకుండా నాకు కూడా తెలుసు, కానీ బాగున్నాడో లేదో అనేది నాకు తెలియదు. కానీ నా దిక్కు నుంచి ఆయనకు నమస్కారాలు చెప్పండి. ముస్లిం సోదరులు అందరూ నన్ను పిలిచారు కాబట్టి అందరికీ నా నమస్కారాలు చెప్తూ ఇప్పటికి కూడా నేను కోరుతున్నా, సోదరులు ఇంతమంది కోరుతున్నారు, మీ గురించే మాట్లాడుతున్నాను. మీరు ఎవరో నాకు పరిచయం లేదు, కానీ మీకు కూడా పుత్రులు రాలా ఉండొచ్చు. కానీ మిమ్మల్ని మంచిగా చూస్తున్నారా లేదా అని నేనైతే చెప్పలేదు. అది మీకే తెలవాలి. మంత్రులు చూడని మంచి తల్లిదండ్రులను బాగా సౌఖ్యంగా సుఖంగా చూడాలి, వాళ్ళని మంచిగా చూడాలి అనే ఉద్దేశంతో చెప్పాడు మొదలు మాట్లాడిన ఆయన పేరు నాకు తెలియదు, కానీ బ్రహ్మాండమైన తెలుగు మాట్లాడాడు. అలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చారు. నేను కూడా అదే కోరుతున్నా. తల్లిదండ్రులను సుఖపెట్టలేడు, ప్రపంచంలో ఎవరిని కూడా సుఖ పెట్టలేడు. ఈరోజు మీరు సుఖపెట్టినట్టే చాలా సంతోషం. నేను కూడా నా తల్లిదండ్రులు పెట్టినా లేదా నాకు కూడా తెలియదు. పెట్టకపోయినా నా తల్లిదండ్రులు నన్ను క్షమిస్తారని నేను అనుకుంటున్నా. ఈ గ్రామం కూడా కొడంగల్ దుర్వాడ కిందనే వస్తుంది. ఇక్కడ కూడా భూములు ఉన్నాయని విన్నా కానీ నేను చూడలేదు. ఈ ఊళ్ళో కూడా భూములు ఉండే ఒక కాలంలో అని నాకు తెలుసు. ఎవరికి ఉన్నాయి, ఏం పోయినాయి, ఎవరు తిన్నారు, ఎవరు బతికినారు అవన్నీ అనవసరం. ప్రజాస్వామ్యం వచ్చినాక అందరం సమానం. ఈరోజు మీరు చూస్తున్నారు, అమెరికా యుద్ధం చేస్తున్నది ఎవరి మీద? ముస్లిం కంట్రీ మీద చేస్తున్నారు. ఏం సాధిస్తాడు? అమెరికా లాంటి అదే ఉద్దేశాన్ని కూడా సుఖపెట్టలేరు. కాబట్టి నేను ట్రంప్తో కోరుతున్న ఎప్పటికైనా యుద్ధం సాధించి అందరినీ సుఖంగా ఉన్నట్లుగా చూడమని కోరుతున్నా. మీ అందరి గురించి ట్రంప్ను కోరుతున్నా. ఎక్కువ అన్యాయం లేదు. ఎంత పెద్ద దేశమైనా భగవంతుడు అందరిని తలుచుకుంటే మీకు కూడా నష్టం జరగవచ్చు. వాళ్ళు జరగనీయకుండా ఉన్న వాళ్ళు ప్రజలే, వీళ్ళు ప్రజలే. కులాలు వేరే
కులం లేనంత మాత్రాన వాళ్ళని నాశనం చేయమని ఏ శాస్త్రం రాయలేదు. ఈరోజు ఆడగూడ లక్షల మంది చస్తున్నారు. అలాంటి యుద్ధం ఆపాలని చెప్పి చూస్తున్నాం. మీరు చూస్తున్నారు, డీజిల్ పెట్రోల్ ఏది దొరకడం లేదు. ఈవెన్ వంట చేసే గ్యాస్ కూడా దొరుకుతలేదమ్మా, నిజమా? గ్యాస్ కూడా దొరుకుతలేదు. ఒక రోజులో కట్టెల మీద పొయ్యి చేసుకుంటారు. ఈరోజు గ్యాస్ వచ్చినాక ప్రతి ఒక్కరికి గ్యాస్ అవసరమే. గ్యాస్ లేకుండా ఎన్నో హోటళ్ళు కూడా బంద్ అవుతున్నాయి. అలాంటి జరగకుండా చూడమని ట్రంప్తో కూర్చున్నాయని ఈ గ్రామ సమాచారంలో వాళ్ళందరినీ సుఖంగా చూడమని కూర్చున్నా. ట్రంప్తో కూర్చుని యుద్ధం ఆపండి, శాంతిని కోరండి. మా గ్రామంలో చిన్న ఊరైనా శాంతి కొరకని మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించారు. మీ దిక్కు నుంచి వచ్చాను. నేను కూడా ప్రపంచంలో శాంతి ఉండాలి, సుఖం ఉండాలి అనే ఉద్దేశం పిలిచారు. నేను కూడా వీళ్ళని శాంతికి సపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ట్రంప్ కూడా అన్యాయం చేస్తూ అందరినీ శాంతి కోరి వాళ్ళని సుఖంగా ఉండేట్లాగా జీవనం కొనసాగించాలని ట్రంప్తో నేను మీ దిక్కు నుంచి మొదలుపెడుతున్నా. కనుక ప్రత్యేకంగా కోరుతున్నా, అయ్యా ఏది జరగకుండా న్యాయం చేయమని కోరుతున్నా. ఇకపోతే నా మిత్రులు చాలపాటి మాట్లాడాడు, వెంకటయ్య మాట్లాడాడు. వాళ్ళు మీ అందరి సుఖాన్ని కోరారు. కాబట్టి నేను మీ సుఖాన్ని కోరుతున్నా. సుఖంగా ఉండండి, అందరినీ సమానంగా చూడండి, ఎవరికి అన్యాయం చేయొద్దని దయచేసి కోరితే నేను మీతో మనవి చేసేది ఒకటే. ప్రపంచం మానవుడు పుట్టినంటే న్యాయం చేయడానికి, శాంతి అనేది తేవడానికే వచ్చాడు కానీ అన్యాయం చేయడానికి కాదు. కాబట్టి అందరితో, ప్రజలతో, మిత్రులతో అందరితో కూర్చున్నా. అందరూ శాంతిగా ఉండి వీలైనంత మట్టుకు ప్రతి ఒక్కరికి లాభం ఎట్లా కలగడం మీ అందరికీ కోరుతూ నేను చదువుతాను. నమస్కారం.